హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వరకు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు, ఈ మాట గమనించండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం అనేది చూస్తే ఈ ఆత్మీయ రంగంలో ఒక నియమంగా కనబడుతుందండి. ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అ లా. ఏంటి ఇట్ ఈస్ అ లా? ఏంటి దేంట్లో ఇది లా? ఆత్మీయ రంగంలో స్పిరిచువల్ లా, ఫెయిత్. విశ్వాసం ద్వారా చేయలేనిది ఏదీ లేదు, విశ్వాసం ద్వారా జరగనిది ఏదీ లేదు. అంత మాత్రాన నీకు విశ్వాసం ఉంటే అయిపోతుందా? కాదు, దేని ఎడల విశ్వాసం ఉందో చాలా ముఖ్యం. ఈ మాట గ్రహించుకుంటున్నారా? దేని ఎడల విశ్వాసం, హూ డు యూ ట్రస్ట్, హూ డు యూ బిలీవ్, హూ డు యూ కౌంట్ ఆన్. దేవుని యందు విశ్వాసం అంటే అన్నీ సాధ్యం. దేవుని యందు ఆధారపడితే అన్ని విషయంలో సహాయము. బట్ ట్రస్టింగ్, ఫెయిత్ అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్ లా ఇన్ ద స్పిరిచువల్ రంగం, ఆత్మీయ రంగంలో. ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. సంవత్సరం అయిపోతుంది, చాలామందికి అయిపోయింది కూడా, కానీ నాకైతే ఇదిగో ఇప్పుడే ప్రారంభమైంది. పరిగెడుతున్నా, ఎంత వేగంగా పరిగెట్టాలో పరిగెడుతున్నా. టేకింగ్ ఆపర్చునిటీ ఆఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ డోర్ హెడ్ ఆఫ్ మీ. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటే, ఇదిగో నేను ముందు ఒక తలుపు తెరిచా, అది ఎవ్వరు మూయలేరు. ఆ తలుపు స్వార్థానికి వండుకుంటే స్వార్థం కాదు, ఆయన నామ మహిమార్థమై సువార్త ప్రకటిస్తాను. ఈ విశ్వాసం లేనిది ఏ తలుపులో నుండి లోటుకెళ్ళలేము, విశ్వాసం లేనిది ఏ తలుపు తెరవలేము. ప్రతి విలువైన తలుపుకి ఒక లాక్ ఉంటుంది, అవునా కదా? కానీ విశ్వాసం అనేది తాళం. ఈరోజు మీ దగ్గర తాళం ఉందా? ఇల్లు మీదే అవ్వచ్చు, మీ ఇంటి తాళం ఉందా? లేకపోతే వేస్ట్. మీరు అనొచ్చు, నాదని నేను క్లెయిమ్ చేస్తాను, చేసుకోండి. కానీ తాళం ఉన్నవాడు ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. తాళం ఉన్నవాడు ఎవరి దగ్గర ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. తాళం ఉన్నవాడు నేరుగా వెళ్తాడు, తాళం తెరుచుకుంటాడు, లోటుకి వెళ్ళి తన పని చూసుకుంటాడు. ఈరోజు చాలామంది దగ్గర తాళం లేదు. వాళ్ళ తాళమే ఎవరి దగ్గర ఉంది, లేకపోతే వారి తాళమే ఎక్కడ పోగొట్టుకున్నారు, వారి తాళమే ఎవరి దగ్గర అడుగుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం నీకు నేను ఇచ్చే తాళం. కానీ విశ్వాసం దేవుడు ఎలాగిస్తాడంట? దేవుడు ఒకరికి తెలియజేస్తుంది. ఒకరికి విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం. దేవుడు అంటున్నాడు, నువ్వు వినదలుచుకుంటున్నావా? నేను మాట్లాడితే ఆ మాటలు నీ జీవితంలో ఎలా సిద్ధపడుతుందంటే తాళంలాగా సిద్ధమవుతుంది. ఆ తాళం నీ చేతుల్లోకి వచ్చేటప్పుడు నీకు నిర్ణయం నెక్స్ట్ ఎక్కడ ఉండాలంటే క్రియ ఉండాలి. క్రియ లేకుండా తాళం జోబుల్లో పెట్టుకుంటంలో ప్రయోజనం లేదండి. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుడు మాట ఇస్తే మాటే. దేవుడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నర రూపధారిగా వచ్చాడు, కానీ దేవుడు మానవుడు కాదు. కానీ దేవుడు నర రూపధారిగా అంటే మానవుడు వలె వచ్చాడు, కానీ ఈజ్ ఒరిజినల్ ఎసెన్స్ ఈజ్ గాడ్. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, దేవుడు అబద్ధమాడడు, ఆయన మానవుడు కాడు, ఆయన పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పినది చేయకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి ఆయన స్థాపింపకుండా ఉంటాడా? దేవుడు అంటాడు, నేను మనుషుని కాదు, ఐఎమ్ నాట్ అ మ్యాన్. నేను చెప్పానా చేస్తాను, నేను జరిగించానా చేస్తాను, నేను చెప్పానా అది కట్టి చూపిస్తాను, స్థాపించి చూపిస్తాను, నేను స్థిరపరుస్తాను. ఐ ఆమ్ గాడ్. ఈ సంవత్సరంలో దేవుడు, ఈ సంవత్సరం మాత్రమే కాదండి, మన జీవితకాలంలో ఎప్పుడు నేను ఇలా చెప్తాను, వాగ్దానాలు తాత్కాలికమా? కాదు. వాగ్దానాలు నిరంతరమా? నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కొన్ని సీజనల్ ఉంటాయి, కొన్ని ఆ సిచ్యువేషన్కి ఉంటాయి, కొన్ని ఆ పరిస్థితికి ఉంటాయి, కొన్ని ఆ రోజుకి ఉంటాయి.
కానీ కొన్ని లైఫ్ టైం ఉంటాయి. యు సీ వి వాంట్ సమ్ అచీవ్మెంట్స్. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి నిజంగా ఏదైనా సాధించాలన్న వాడికి ఆ రోజుకి ఒక అచీవ్మెంట్ ఉంటుంది. నేను ఈ రోజు లోటుకి ఇది ముగించాలి. కానీ ఈరోజు నీవు అది ముగించినంత మాత్రాన జీవితంలో పెద్ద సాధించినట్లా కాదు. కానీ ఈ రోజు చేసిన పనికి తప్పకుండా రేపు ప్రతిఫలం ఉంటుందా? ఉంటుంది. సో అదే సమయంలో వాట్ ఈస్ అ లైఫ్ టైం అచీవ్మెంట్? కొన్ని ఘనమైనవి ఉంటాయి. దేవుడు కూడా ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు కొన్ని మన జీవితంని స్థిరపరిచే విధానం, ద అచీవ్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత గమ్యము, మన జీవితంలో మనం రావాల్సిన స్థానము, దేవుడు కోరిన విధానము, మన జీవితంలో కొన్ని వాగ్దానాలు ఉంటాయండి. ప్రాముఖ్యంగా నేను పొందుకునేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనం రక్షణ పొందినప్పుడు అలాంటి వాగ్దానాలు, రక్షణ వాగ్దానాలతో అవి లింక్ అయి ఉంటాయి. మనం రక్షించబడినప్పుడు, దేవునితో జతపరచబడినప్పుడు, దేవుని సొంత రక్షణగా అంగీకరించి ఆయనతో పాటు జీవితం ప్రారంభించినప్పుడు దేవుడు అటువంటి వాగ్దానాలు ఇస్తాడు. ఇదిగో ఇది నీ జీవిత పట్ల నాకు గమ్యము, గురి, నా ఆశ, వాంఛ. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డిజైర్డ్ ఫర్ యూ. ఆ వాగ్దానము దేవుడు ఇచ్చినప్పుడు అది మన బ్రతుకు కాలంలో నెరవేరేది. అది ఒక్క రోజులో నెరవేరేది కాదు, ఒక రోజుతో ముగించేది కాదు, ఒక సంవత్సరంతో ముగించేది కాదు. కానీ అందుకని బ్రతుకు కాలం అనేటప్పుడు చివరి వరకు వచ్చిన తర్వాత నెరవేరుతుంది కాదు, ప్రతిరోజు అది నెరవేరుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ స్టెప్ మేకింగ్ యూ గో అప్ 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 అండ్ దెన్ ద ఫైనల్ డెస్టినీ, చివరికి చేరేలాగా. కానీ అదే సమయంలో గమనిస్తే కొన్ని దేవుడు ఇదిగో ఈ రోజు నీ ముందున్న శత్రువు ఇంకా రేపు నువ్వు ఎన్నడూ చూడవు. ఆ మాట ఏంటి? నేను మాట ఇస్తున్నాను, ఈరోజు నీ ముందు శత్రువు ఉన్నాడు, ఇంకా నీ లైఫ్ టైంలో చూడవు. ఆ మాటకి మరలా 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 చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఇదిగో ఐగుప్తి బాబాయ్, ఈరోజు నేను చూశాను, ఈరోజు నీకు బాయ్ చెప్పాను, ఇంకెప్పుడు నిన్ను చూడను. నా నెక్స్ట్ ఫ్యూచర్ ముందు ఉంది, చూడాలి. కానీ అది వాగ్దానం కాదా? వాగ్దానమే. ఈరోజు మనం చాలామంది వాగ్దానాలకి క్లారిటీ లేదు. నేను కూడా దేవుడిని నమ్మాలనేటప్పుడు చాలామంది, దేవా నా జీవిత కాలంలో చేసిన వాగ్దానం ఇప్పుడు చేయవే, ఇప్పుడు కార్యం జరిగేసి నాకు విశ్వాసం రావట్లేదు ప్రభా నువ్వు చేస్తావని, నాకు విశ్వాసం రావట్లేదు ప్రభా నువ్వు చేస్తావని. యోసేపుకి బాలుడిగా దేవుడిచ్చిన దర్శనము, లేకపోతే యవనస్తుడిగా దేవుడిచ్చిన దర్శనము, అది నెరవేరుతానికి 30 సంవత్సరాలు తీసింది. అంటే తన 30 సంవత్సరాలు అయ్యే వరకు. ఇట్ ఈస్ అ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ ప్రాబబ్లీ మోర్ దెన్ 15-16 years. లాంగ్ టైం. మీరు అనొచ్చు, దేవుడు నాకు గమ్యం చేరుస్తానన్న వాగ్దానము ఈ రోజు జరిగిస్తాడు, లేకపోతే జరిగిస్తున్నాడు, ఈ రోజు కూడా కార్యం జరుగుతుందంటే మరి ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ నష్టము? అక్కడ యోసేపుకి మైక్ ఇస్తే చెప్తాడు ఆయన, మరి నా జీవిత సంగతులు ఏంటయ్యా? ఏంటమ్మా? దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు, దర్శనమే కదా అని చెప్పాను. ఆ రోజు నుండి నా మీద పగ స్టార్ట్ అయింది. నన్ను అమ్మివేశారు, నన్ను కొట్టారు, నన్ను చంపదలుచుకున్నారు. అక్కడ నుండి నన్ను దాసుడికి పంపిస్తే అక్కడ నాకు అన్యాయపు నేరం మోపి నన్ను జైలు వేశారు. అనుకుని చూడండి, ఆయనలో ఉన్న నెగిటివ్లు అన్నీ చెప్పుకుంటే, జరిగిన నెగిటివ్స్ అన్నీ చెప్పుకుంటా దేవుడు వాగ్దానం చేశాడంటే ఎవరన్నా నమ్ముతారా? ఈరోజు చాలామంది వాగ్దానం అంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ కమింగ్ అప్ అనుకుంటున్నారు. నో 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 నో. మనం నిరీక్షించాలి. మాట ఇచ్చిన దేవుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను మానవుని కాదు, నేను మాట ఇస్తే చేయకుండా పోను, నేను మాట తప్పను, నేను దాని ప్రారంభం పునాదుల దగ్గర నుండి స్థిరపరుస్తాను నేను. గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ స్ట్రక్చర్, ద ఫౌండేషన్స్. దేవుడు బయట అలంకరణ మాత్రమే కాదండి, స్ట్రక్చర్ చెప్తున్నాడు. ఆ పునాది చెప్పినప్పుడు ఆ పునాదిలో ఉన్న విలువ నిజంగా కన్స్ట్రక్షన్ గురించి తెలిసిన వారు చెప్తారు. బయట పెద్ద బిల్డింగ్ కట్టకపోవచ్చు. ఒక సోదరుడితో మాట్లాడుతూ ఆ బిల్డింగ్ చూస్తూ, ఇంత పెద్ద స్థలంలో ఇంత చిన్న బిల్డింగ్ కట్టారంటే, బ్రదర్కి తెలియదు బ్రదర్, ఆ లాఫ్ట్ ఎంత పునాదులు వేశారు తెలుసా? వారు ఫండ్స్ లేక ఆగారు. అంటే మాటకు అర్థం ఏంటి? ఈ రోజు కాకపోయినా ఎప్పుడు కన్నా ఇంకొక 100 సంవత్సరాల్లో కూడా వారు కావాలంటే కట్టుకుని పోతూ ఉండొచ్చు. దే కెన్ పుట్ ద ఫండ్స్ ఇన్, they'll have the building in 3 months. Any big structure. కానీ 3 monthsలో ఫౌండేషన్ అంత దిగుతుందా? ఇంపాసిబుల్. ఇట్ టుక్ దెమ్ ఇయర్స్ టుగెదర్. దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేసేటప్పుడు అది సమయం తెస్తుంది. ఆ పునాదులు స్థిరపరుస్తాడంట దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చాలామంది దేవుని మీద విశ్వాసము సంపూర్ణంగా పెడతలేదండి. సగం దేవుడు, సగం మనుషులు. దేవుడు చేస్తే ఇది చేస్తారులే, మనుషులు చేస్తే ఇది చేస్తారులే. దేవుడిని అడిగితే ఇది ఇస్తాడు, మనుషుల్ని అడిగితే ఇది ఇస్తారు. మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుడు చేయదలుచుకున్న కార్యాలు ఆయన బలిష్టమైన హస్తం. దేవుడు అంటాడు, నేను హెచ్చించాలంటే మొదటగా దాక్కోవాలి. నా బలిష్టమైన హస్తం కింద నువ్వు దాగి ఉండు. కౌంట్ ఆన్ మీ. దాగి ఉండు అన్న మాటకి ఇంకో మాట వస్తుందంటే వేచి ఉండు. వేచి ఉండు.
కెన్ యూ వెయిట్? ఆగగలరా? ఈరోజు మనుషుడికి ఈ బిజీ లైఫ్లో ఆగట్లేదండి, నిమిషం ఆగట్లేదు. పరుగు 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 అన్నిటికీ ఫాస్ట్. ఈరోజు మనుషులు మనం చాలామందిని మనము చేయగలిగిన దాని మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుడు వాక్యము, ఆయన మాట, ఆయన సెలవిచ్చాడు, ఆయన చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఎందుకంటే ఈ విశ్వాసం అన్న మాటను కొంచెం అనలైజ్ చేయాలంటే, దేవుడు అంటున్నాడు, నేను చేస్తానికి ముందుగానే నేను ఏమి చేయగలనో ఎరిగి ఉన్నాను. ఆ మాట కొంచెం చూస్తే మనం అక్కడ నుండి అర్థం చేసుకోవాలి, విశ్వాసము అనేది ఏంటి? దృశ్యమైనవి అదృశ్యములు, దృశ్యమైనవి అదృశ్యములు. మిమ్మల్ని ఒక మాట నేరుగా అడుగుతున్నా, మీకు కనబడేది ఇంకోళ్ళకి కనబడింది ఏదైనా ఉందా? కెన్ యూ సీ వాట్ అదర్స్ క్యాన్ సీ? నన్ను అడగండి, ధైర్యంగా చెప్తాను. ఐ కెన్ సీ వాట్ అదర్స్ కాన్ సీ. అందుకని నేను మాట్లాడే విధానాలకి చాలామందికి ఏం ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఈ లోకపు టెండెన్సీ ఎలాగ ఉంటుందంటే, యూ వుడ్ ఓన్లీ స్పీక్ బేస్డ్ ఆన్ ద పాస్ట్. గతాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం, గతంలో జరిగిన సంఘటనల్ని వ్యాలిడేట్ చేసుకుని మాట్లాడతాం. గతంలో మనం చేయగలిగింది, గతంలో మనం బ్రతికినది, గతంలో మనుషులు మనల్ని అన్నది, గతంలో మనకు సహాయపడిన వారు, దాన్ని ఆధారం చేసుకుని మనుషుడి జీవితం ముందుకెళ్తుంది. మీ జీవితం దేన్ని ఆధారం చేసుకుని వెళ్తుంది? ఆన్సర్ యువర్ సెల్ఫ్. దేన్ని ఆధారం చేసుకుంటే? ఈరోజు చాలామంది దేవుడు అండి అంటారు. నిజంగా దేవుడా? నిజంగా దేవుని మాటను నమ్మిన వారైతే ఆ మాటకు తగినట్టు జీవితం వెళ్తుందా ముందుకి? లేకపోతే వాట్ ఈస్ దట్ యు సీ? ఎందుకంటే ఈరోజు చాలామంది కుటుంబాలు కట్టుకుంటాను కూడా భర్త గురించి ప్రార్థన చేస్తారు. 10 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ యథార్థంగా ఒక మాట అడుగుతా, ఆ మొదటి సంవత్సరము తాపత్రపడుతూ, పోరాడుతూ, ఉపవాసం అంటే పెనుగులాడి ప్రార్థన చేసిన రీతిగా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? నాట్ రియల్లీ. ఎందుకు? 10 సంవత్సరాలు ఏది జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా? 10 సంవత్సరాలు ఏది మారలేదు, ఇప్పుడు మారతారా? 10 సంవత్సరాలు ఏం జరగలేదు. సో వాట్ హ్యాపెన్? ఈవెన్చువల్లీ సంవత్సరము తర్వాత తరిగిపోతాం, ప్రార్థన ఇంటెన్సిటీ తరిగిపోతాం, విశ్వాసపు లెవెల్ తరిగిపోతాం. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతున్నాడండి మిమ్మల్ని, ఎవరిని ఆధారం చేసుకుని ముందుకెళ్తున్నావు? నీ గతాన్ని ఆధారం చేసుకున్నా? ఎందుకంటే ఇశ్రాయేలీయులు చూస్తే కూడా అండి, వాళ్ళకి గతం ఎంతగా దిగిపోయిందంటే, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారు దేవుని గ్రహించుకోలేకపోయారు. ఉన్నమాట చెప్తున్నారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, చరిత్రలో ఎప్పుడు చూడరన్ని అద్భుతాలు చూశారు. మీరు ఎప్పుడన్నా ఒక సముద్రం 2 పాయలు అవుతాం చూసారు మీ జీవితంలో? మీ జీవితంలో మీరు వాళ్ళు చూసిన సమాధానం, లేకపోతే వారు ఆశ్చర్య కార్యాలలో మీరు ఏదైనా ఒక్కటన్నా చెప్పగలుగుతారు? నాట్ ఈవెన్. వీ హ్యావ్ నెవర్ సీన్, ద హిస్టరీ హాజ్ నెవర్ సీన్ ఇట్. అన్ని గొప్ప కార్యాలు వారు చూశారు, అయినా కూడా మోషే దేవుని సన్నిధిలో కొండపైకి వెళ్తే, మమ్మల్ని రక్షకుడిని దేవుని చేసుకోవాలని చెప్పి ఏం చేశారంట? వాళ్ళు దూడని చేశారంట. దూడ హెబ్రీల్కి ఎలాగొచ్చింది? హెబ్రీల్ రూట్స్లో ఉందా అది? వాళ్ళు హెబ్రీల్కి వారి తరంలో ఎక్కడన్నా దూడ ఉందా? హెబ్రీల్ తరంలో ఎవరైనా సరే దూడని పూజించారా? లేదు. అలాంటిది హెబ్రీలు దూడని చేసుకుని నీవే మమ్మల్ని రక్షించావు అని దూడకు చెప్పగలుగుతున్నారంటే వారి మైండ్లో ఏముంది? ఐగుప్తులో వారు చేసేది చూడండి పని, ఐగుప్తులో కట్టారు చూడండి కట్టడాలు, ఐగుప్తులో రూపించారు చూడండి విగ్రహాలు, అవి రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. ఈరోజు చాలామంది కూడా దేవుని బిడ్డలుగా మారారు, దేవుని ప్రజలుగా జీవిస్తున్నారు, దేవుని మార్గంలో ముందుకెళ్తున్నారు, ఆలయానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ డీప్ డౌన్ సడన్లీ సంథింగ్, ఏదైనా దేవుడు జ్ఞాపకం రావాలంటే ఆ గతంలో ఏదో చూసినవే జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆ గతంలో కలిగినది, గతంలో నిలబడినది, గతంలో సహాయం చేసిన వ్యక్తులు వారే కనబడుతున్నారు. దేవుడు అంటున్నాడు, అవి నాకు నచ్చవు, అవి నా స్థానాన్ని తీసివేస్తున్నాయి, విశ్వాసాన్ని కనబరచు. ఎందుకు ఈ మాట అంటే, దేవుడు అంటాడు నీకు విశ్వాసం ఉందా, పరీక్షించుకో, ఈ సంవత్సరంలో దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం ఉందా? ఎందుకంటే ఈ వాక్యం వినేటప్పుడు దేవుడు అంటాడు నేను చేస్తాను. ఈరోజు ఇప్పటికే మీరు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే గాడ్ ఈస్ రిమైండింగ్ యూ, ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్. నేను మాట ఇచ్చింది చేస్తాను. విశ్వాసం ఉందా?
ఎందుకంటే విశ్వాసం అనేది కేవలం నమ్ముతాం మాత్రమే కాదు. ఎందుకంటే విశ్వాసం అంటే నమ్ముతాం అనేది మనం గ్రహించుకుంటూ ఉంటాం, అందరూ అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసం అనేది యాక్చువల్గా చూస్తే ఇట్స్ కేవలం నమ్ముతాం కాదు. విశ్వాసం అనేది క్రియ. అందుకని క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంటే అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ కన్విక్షన్. దేవుని వాక్యము వినుట వలన వినటానికి ఆశపడాలి. చెవులు గలవారు వినుగాక. యూ హ్యావ్ టు డిజైర్ టు హియర్. ఈరోజు బిజీ లైఫ్స్లో కొంతమంది ఓపెన్గా చెప్తారండి, బ్రదర్ లాక్డౌన్ టైంలో అయితే చాలా టైం ఉండేది, వాక్యాలు వినేవారు, ఈ మధ్యకాలంలో టైం దొరుకుతలేదండి. నన్ను అడుగుతాను, ఆ 20 minutes కాస్త 5 minutes చేయకూడదా అంటారు. ఎందుకు 50 seconds చేస్తాను, 5 seconds చేస్తానులే అంట. 20 minutes and 24 hours word of God, bread of life. You don't have time, don't eat. తినకుండా ఎన్ని రోజులు తింటావో చూద్దాం, ఎన్ని రోజులు బ్రతుకుతావో చూద్దాం. ఈరోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఇంకా స్లోగా మైలేజ్ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది. అయ్యో వెళ్ళలేకపోతున్నా, అయ్యో చేయలేకపోతున్నా, తర్వాత పడిపోతావు, కూలిపోతావు. దేవుని వాక్యము ఈరోజు నేను చెప్పేది ఆ 20 minutes కాదు బ్రదర్, దట్ ఈస్ జస్ట్ డివోషన్. అలా వేసి పెడతాం, కానీ నీవు చదవాలి, నీవు ప్రార్థించాలి. ఈరోజు చాలామంది కేవలం వింటమే కానీ వారు చదవరు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మన జీవితంలో విశ్వాసం లేకపోతే ఒక్కరోజు ముందుకు వెళ్ళలేమండి. అందుకని ఈ మాట నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, విశ్వాసము చాలా ప్రాముఖ్యత. విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఒక మాట చెప్తాను ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసులే. ఈ మాట ఆశ్చర్యంగా ఉంటుంది వినటానికి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసులే, అవునా కాదా? ప్రతి ఒక్కరు విశ్వాసులే. దేవుని విశ్వాస, క్రీస్తు విశ్వాసే కాదు, బట్ దే ఆర్ ఆల్ బిలీవర్స్. బ్రతికున్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నమ్మేవారంట. డాక్టర్స్ చెప్తా ఉంటారు, ఓ మనిషి బ్రతకాలంటే హీ నీడ్స్ టు హ్యావ్ ఫెయిత్. బ్రతుకుతాను రా అని. ఆ బ్రతుకుతాను అనే నిరీక్షణ లేని వాడు ఎంత మంచి ట్రీట్మెంట్ ఉన్నా కూడా హాస్పిటల్లో చనిపోతాడు. తనలో ఒక పోరాడాలంట ఒక శక్తి, నేను బ్రతుకుతాను, ఆ శక్తి అది లేకపోతే ఏది జరగదండి. ఎంత ఫైన్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిపోయి దేహం కృషించిపోతుంది. విశ్వాసము చూస్తే ప్రతి ఒక్కరు సంథింగ్ దే బిలీవ్, బట్ వాట్ డూ దే బిలీవ్ మ్యాటర్స్. ఏమి నమ్ముతున్నారో అది చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నమ్ముతున్నారు, కానీ ఏది నమ్ముతున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అడుక్కుంటున్నాడు. కారణం ఏంటంటే నాకు ఇంకా బ్రతుకులే వేరేం లేదు, ఇది ఒక్కటే దిక్కు, నేను ఇదే చేసుకోవాలి, అది నమ్ముతున్నాడు, అందుకని అడుక్కుంటున్నాడు. చాలామంది చేసే పనుల్లో చూడండి, దే ఆర్ సో స్టక్ దేర్. ఎందుకు? నాకు ఇంకా వేరే అవకాశం లేదు, నా బ్రతుకు ఇంతే, అది నమ్ముతున్నాడు కాబట్టి దే ఆర్ సో స్టక్ దేర్. ఎవరైనా సరే లోకంలో వచ్చే మాటలు చూసేటప్పుడు నమ్ముతున్నాం. మీ పక్కన ఉన్నవారు చెప్పిన మాటలు, మీ పొరుగు వారు చెప్పిన మాటలు, మీ ఇంటి వారు చెప్పిన మాటలు, మనుషులు, మిమ్మల్ని ఎరగని మనుషులు, మీలో దేవుడు పెట్టిన కార్యాన్ని, క్రియని, శక్తిని ఎరగని వారు మీరెవరో చెప్తున్నారు, వారిని నమ్ముతున్నారు. కానీ మీరు ఎవరో మిమ్మల్ని రూపించి సృష్టించిన సృష్టికర్త మాటని నమ్ముతలేదు. ఈ మాట అర్థమవుతుందా? పక్కోడు అంటాడు, నీకు రాదురా. దేవుడు అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు అన్నీ సాధ్యము. నువ్వు ఏది నమ్ముతున్నావు తెలుసా? పక్కోడు మాట. అది చేయవలసి వచ్చినప్పుడు నాకు రాదన్నాడు పలానా వ్యక్తి, నాకు కుదరదన్నాడు పలానా వ్యక్తి, నేను చేయలేనన్నాడు పలానా వ్యక్తి, కాబట్టి నాకు రాదు, నేను చేయలేను, నాకు కుదరదు. గాడ్ డస్ నాట్ వాంట్ 50% faith. God does not even expect 90% faith. God expects 100% faith. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అదే అడుగుతున్నాను, నమ్మేరా అని. ఎందుకంటే నమ్మనిది మనం అంగీకరిస్తానికి లేదు. మనం ఏది నమ్ముతున్నామో అది అంగీకరిస్తున్నాం, మనం ఏది నమ్ముతున్నామో అది అంగీకరిస్తున్నామో అది చేస్తున్నాం. ఇట్ ఈస్ బికాజ్ వీ బిలీవ్ సంథింగ్. దేవుడు అంటున్నాడు, నువ్వేం నమ్ముతున్నావు, నా వైపు నీ విశ్వాసాన్ని పెట్టు. ఈరోజు మనం ఏం నమ్ముతున్నామండి? అందరూ ఏదో ఒకటి నమ్ముతున్నారు, మీరేం నమ్ముతున్నారో చూసుకోండి. దేవుని మాట నమ్ముతున్నారు, మనుషుల మాట నమ్ముతున్నారా? దేవుని మాటను పట్టుకుని బ్రతుకుతున్నారా, మనుషుల మాటను పట్టుకుని బ్రతుకుతున్నారా? దయచేసి స్థలంలోంచి మీరు నిజంగా దేవుని మాటను పట్టుకున్న వారైతే, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అయ్యా, ఐ బిలీవ్ యూ లార్డ్, ఐ ఆస్క్ ఫర్ యూ లార్డ్. నాకు కావాల్సిన దృష్టి దయచేయ, నాకు కావాల్సిన జయము దయచేయ ప్రభువా, నాకు కావాల్సిన అయ్యా శక్తి దయచేయి పాపాన్ని ఎదురిస్తానికి, శక్తిని దయచేయి సోమర్థనాన్ని ఎదురిస్తానికి, శక్తిని దయచేయి ప్రతి బలహీనతని పోరాడటానికి. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుని, ఎందుకంటే నన్ను బలపరిచే క్రీస్తు నాకు ఉన్నాడు.
అవును ప్రభా, నా అంతటా నేను చేయగలిగింది నువ్వు చేస్తావు, నువ్వు చేయవయ్యా. నా అంతటా నేను చేసిన దాన్ని నువ్వు చేసినట్లయితే నేను ఘనతను తీసుకుంటాను ప్రభా. కానీ ఏదైతే నాకు కుదరదంటానో, ఏదైతే అసాధ్యం అంటానో, వాటిని సాధ్యపరిచేదేవా నీకు వందనములయ్యా. దాన్ని బట్టి నీకే ఘనత, నీకే మహిమ. కానీ ప్రభా, నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తంలో నీకు లెక్కప్ప చెప్పాలి కదా ప్రభా. నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తంలో అయ్యా నిన్ను ఘనపరచాలి కదా ప్రభా. అవునయ్యా, విశ్వాస వీరులను చూస్తే ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని బట్టే వారు ఉన్న కాలంలో ఎవరికి వారి గురించి అర్థం కాలేదు. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము ఇంక నువ్వు వారి గురించి ఘనంగా మాట్లాడుతుంది కదా ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వారు ఇంకా దాని గడులుగా ఉన్నారు కదా ప్రభా. అయ్యా, మా జీవితంలో అటువలే ఉండాలయ్యా. విశ్వాసం బట్టి మేము మాట్లాడాలి, విశ్వాసాన్ని బట్టి నీ బహుమానాలను ప్రకటించాలి అయ్యా. విశ్వాసాన్ని బట్టి నడవాలి. విశ్వాసంతో మా నోటి సాక్ష్యం ఉండాలి ప్రభా. అయ్యా, మా మాటలు విశ్వాసపు మాటలు, ఇతరులను బలపరిచే మాటలు ఉండాలయ్యా. మేము విశ్వాసంతో జీవిస్తాం. మమ్మల్ని చూసి ఇతరులు నిన్ను నమ్మాలి ప్రభా. విశ్వాసం ద్వారా నోవాహు అయ్యా తను గద్దించబడి, హీ వాజ్ వార్న్డ్ కదయ్యా, హెచ్చరించబడ్డాడు కదయ్యా. రాబోయే తుఫాను వరద గురించి, రాబోయే నాశనం గురించి అయ్యా విశ్వాసం ఉంది కాబట్టే తనకు తెలియజేయబడింది కదా ప్రభా. విశ్వాసాన్ని బట్టి తన ఇంటిని అంతా రక్షించుకున్నాడు కదా ప్రభా. అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి లోపడ్డాడు కదయ్యా. విశ్వాసాన్ని బట్టి తన అయ్యా వాగ్దానం స్థలంలోకి అడుగుపెట్టాడు కదయ్యా. అన్య దేశంలో వాగ్దానం స్థలము ప్రభా. అయ్యా, మాకు అటువంటి విశ్వాసం దయచేయ్యా. విశ్వాసాన్ని బట్టి సారాకి అన్ని సంవత్సరంలో వృద్ధాపంలోకి వచ్చినప్పుడు కూడా విశ్వాసము ద్వారా తన కనిందని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది, షీ జడ్జ్డ్ హిమ్ ఫెయిత్ఫుల్ హూ ప్రామిస్డ్. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని తను చెప్పింది అయ్యా. అదే రీతిగా ప్రభా, మా జీవితంలో నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నేను నమ్మాలి అయ్యా, నమ్మాలి. మాకు విశ్వాసం దయచే ప్రభా. గివ్ మీ ద రీఛార్జ్, గివ్ అస్ ద పవర్ లార్డ్. అయ్యా, ఈరోజు ఎంతో మంది ఇక్కడ ఎండిపోయిన వారు ఉన్నారు, శక్తి లేని వారు ఉన్నారు. కానీ నువ్వు మా కెపాసిటీని పెంచే దేవుడు, మాకు శక్తిని ఇచ్చే దేవుడివి. ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచే. నువ్వు మాకు అనుగ్రహిస్తావయ్యా. నువ్వు ఏ తలంపు పెట్టినా ప్రతి మంచి తలంపు నీ దగ్గర నుండి వచ్చేదయ్యా. ప్రతి మేలైన ఆలోచన నీ దగ్గర నుండి వచ్చేది ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన తలంపుకి నువ్వే మాకు శక్తిని, రిసోర్స్ని ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి దాంట్లో మేము నమ్మకం ఉండాలి, వర్ధిల్లాలి. హెల్ప్ us Lord to flourish in every area of our lives. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. అన్ని విషయంలో వర్ధిల్లే జీవితం మాకు దయచేయ్యా. అవునే, అంచెదినాలు ఉన్నాం, శ్రమల కాలం, పోరాటాలు ఇది ఇప్పుడు నుండి కాదే, ఆది సంఘం నుండి చూస్తూనే ఉన్నామయ్యా. కానీ ప్రభా, పోరాడేవారు పోరాడుతూ నిరీక్షణ ఆధారమైన నిన్ను యేసు నామాన్ని ఎత్తిపెట్టు ఘనంగా అన్ని విషయంలో నడిచే జీవితాన్ని దయచే. ఎవ్రీథింగ్ ఇస్ అ సీజన్ లార్డ్. నీ వచ్చేంత వరకు ప్రతిదీ ఒక కాలమే. మేము వెళ్ళే ప్రతి జీవిత ప్రయాణంలో ప్రతి సీజన్ ఒక కాలమేనయ్యా. ప్రతి కాలము దాటిపోతుందండి విశ్వాసముతో. శ్రమల కాలంలో ఉంటే విశ్వాసముతో మా శక్తిని, మా బలాన్ని మేము ఎత్తిబట్టి ప్రభావం మేము నిలిచే కృపను మాకు దయచి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. విశ్వాసంతో బ్రతికే జీవితాలు మాకు దయచే. పరమ తండ్రి, నువ్వే మాతో మాట్లాడుతున్నావయ్యా నీ ఆత్మ దూరంగా. అయ్యా, దృష్టి కలిగిన వారికి మేము బ్రతకాలి ప్రభా. నిర్లక్ష్యపు బ్రతుకు, అజాగ్రత్త బ్రతుకు, చేతగాని బ్రతుకు, కృంగిపోయిన బ్రతుకు, ఒంటరితనపు బ్రతుకు, అయ్యా నిరుత్సాహ బ్రతుకు మాకు ఉండనవద్దయ్యా. అది ఉండాలని నువ్వు ఆశపడతలేదు అయ్యా. అటువంటి బ్రతుకు ఫలించి అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడుతున్నావు. నీలో ఉండాలని, నీలో నాటబడాలని, నీతో పాటు బ్రతికే జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నావు అయ్యా. అయ్యా, ఈరోజు ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారు వారిలో నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాను అయ్యా. విశ్వాసంతో అడుగు తీసి ముందుకెళ్ళే భాగ్యం దయచే. విశ్వాసంతో అడుగు తీయకుండా వెనక్కి అడుగేస్తే నీ ఆత్మను బాధ పెట్టేవారు కదయ్యా. అయ్యా, నీ బిడ్డలతో మాట్లాడయ్యా, దర్శనాలు దయచేయ్యా.
నీ వాక్యం మొత్తంలో ప్రతి ఒక్కరికి దర్శనాలు ఇచ్చావు ప్రభా. వారు ఏం చేయాలో, వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, వారి జీవితంలో నువ్వేం చేయబోతున్నావు, వారు అంతమేంటో ప్రభా. ఈరోజు మాతో కూడా అలాంటి విషయాలు తెలియజేయ ప్రభా. అటువంటి విషయాలు మనం బయలుపరచు ప్రభా. ఈ అల్పమైన వాటి కొరకు ప్రయాసపడేవారిగా కాకుండా విశ్వాసము ద్వారంగా దృశ్యంలో అదృశ్యంలో అన్న రీతిగా ప్రభా, ఈ లోకానికి కనబడని, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి నువ్వేదైతే మాకు ముందుగానే సిద్ధపరిచావో ప్రభా, విశ్వాసం ద్వారంగా మేము స్వతంత్రించుకునే భాగ్యము మాకు దయచే ప్రభా. హెల్ప్ us to make the unseen seen, Lord. ఎందుకంటే అది మా జీవితంలో మేము పొందుకునేటప్పుడు, అది నెరవేరినప్పుడు, అప్పుడు మనుషులు నిన్ను మహిమపరుస్తారు ప్రభా. మా సత్క్రియలు బట్టి పరమందున్నని మా తండ్రిని మహిమపరుస్తారని వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవా, మా జీవితంలో ప్రతి మేలైన కార్యము, ఘనమైన కార్యము పరమ తండ్రి నీకు మహిమను తీసుకురావా. ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టి ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తిపరచు. ప్రతి ఒక్కరిలో నీవే నీ కార్యం జరిగించి నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.